ఎక్కువ చేస్తాం అనుకోండి. మా చెల్లి ఇప్పుడే ఒక వీడియో చేసింది. సరే నేను కూడా తీద్దాం అనుకున్నాను. ఇది టైమ్ గాయస్, టైం చూద్దామంటే రావట్లేదు. టైం ఎంత మీరు చెప్పండి గాయస్, నాకు తెలియదు అసలు టైం ఎంత. కామెంట్లో చెప్పండి ప్లీజ్. టైం నాకు అస్సలు తెలియదు టైం ఏంటో. ఈవినింగ్, యాక్చువల్లీ ఇది ఈవినింగ్ మా చెల్లి చేసింది ఒక వీడియో. అంతే, వీడియోని అస్సలు దీని కదా ఇద్దరం కలిసి వీడియో చేద్దాం అని చెప్పిన. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అనేది కామెంట్ సెక్షన్. మీ చెల్లి ఒక టైం కామెంట్ చేయండి. అండ్ మీ చెల్లి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మంచిగా ఉంటుందా, చిరాకు తెప్పిస్తుందా, పిచ్చి పిచ్చి పని చేస్తుందా, ఉంటుందా, అది బాగుంది. ఏదో ఒకటి కామెంట్ అండి మీ చెల్లి ఎలా ఉంటుందో. అండ్ బ్రదర్ ఆర్ సిస్టర్. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మా చెల్లి గురించి చెప్పడానికి. వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మా చెల్లి ఒక్క వీడియో కూడా తీయలేదు, ఇద్దరం కలిసి. వీడియో షార్ట్స్ అయితే తీసాం కానీ వీడియో తీయలేదు కాబట్టి వీడియో తీస్తున్నాం. అండ్ ఈ మహాతల్లి ఉంది కదా, నేను ఏదైనా ఒకే ఒక షార్ట్ తీద్దాం అనుకోండి, నిన్న చిన్న రిజుకి వేస్తాను. అందుకే నేను షార్ట్స్ ఊరికే తీద్దాం. ఏం చేసింది తెలుసా, ఫోన్ ఇక్కడ రీప్లేస్ చేశాను, మా పేరెంట్స్ బెడ్రూమ్లో రీప్లేస్ చేశాను. పెట్టినాక నేను ఆన్ చేసిన వీడియో, డ్యాన్స్ చేసి పక్కన ఉంటే ఎలా డ్యాన్స్ చేస్తారు చెప్పండి గైస్. సరే అక్కడ బయటకు వెళ్ళమన్నా, వెళ్ళట్లేదు. బయటకు వెళ్ళి అట్లా చేస్తాను నేను డ్యాన్స్ అన్నా. చిన్న బయటకే కదా వెళ్ళాల్సింది చిన్నగా. మళ్ళీ ఇప్పుడు తను డ్యాన్స్ చేసింది అనుకోండి, నేను బయటకు వెళ్ళాను, అవునా కదా. తను బయటకు వెళ్తే మంచిగా ఉంటుంది కదా, ప్రైవసీ ఉంటుంది డ్యాన్స్ చేయడానికి. ఇప్పుడేం వెళ్ళాలేదే, నేను వెళ్ళకుండా ఇప్పుడు వెళ్తుంది బయటికి. వెళ్ళమని చెప్పాను, నువ్వు వెళ్ళట్లేదు, అస్సలు వెళ్ళదు, చెప్పిన మాట వినదు. అందుకే నిన్న దెబ్బలు పడినాయి బాగానే, 2 సార్లు దెబ్బలు ఇలా కొట్టినా ఇలా కొట్టినా అయిపోయి. ఎలా చేసినా నా షార్ట్ నుంచి చూడండి ఒకసారి షార్ట్ చూడండి. అట్లేడదు అమ్మగా చూపిస్తాను, చూపించాలి చూపించాలి ఎలా అలా అస్సలు ఏడదు. అమ్మో, నేను వీడియో తీసిన అమ్మకి తగ్గించింది. వీడియో తీసినాకే మసలు కొంచెం తగ్గే అని చెప్పిన, వీడియో తీసిన చెప్పిన కాబట్టి కొంచెం తగ్గించింది వాల్యూమ్. అండ్ నౌ మా చెల్లి ఎలా ఉంటుందో చెప్తా. సో మీరు అనుకుంటారు వీడియోలో ఉన్నట్టు మా చెల్లి మంచిది, క్యూట్ గర్ల్, స్వీట్ గర్ల్. బుక్స్ ఇగోండి ఇలా చేస్తుంది, బుక్కులు ముట్టుకుంటావు. ఇగో చూడండి, బుక్కులు ముట్టుకుంటే ఏం కాదు కానీ ముట్టుకుంటే తీస్తుంది. దానిలో ఏమైనా పెన్ను గిట్ల తీస్తుంది అనుకుంటాను నేను, అలాగే చేస్తారు అమ్మగారు. సో మా చెల్లి ఎలా ఉంటుందంటే మీరేమనుకుంటారు, స్వీట్గా ఉంది, క్యూట్గా ఉంది, మంచి పిల్ల అనుకుంటారు. కానీ అది మొత్తం డిఫరెంట్. క్యూట్ ఓకే, స్వీట్ ఉంటుంది బయట, ఇంట్లో వచ్చింది ప్రాబ్లం. ఇంట్లో ఉంటుంది చూడండి, దండం పెట్టాలి మనం దానికి. దాంట్లో ఇవ్వండి ఏం చేస్తుందంటే ఫస్ట్ నా వస్తువులు నేను తీసుకుంటా కదా గైస్, నా వస్తువులు నేను తీసుకుంటా. నా వస్తువులు నేను తీసుకుంటా, తన వస్తువులు తను తీసుకోవాలి, అవునా కాదా? కదా. నా వస్తువులు తనకు కావాలంటది. ఇది ట్రూవా కాదా చెప్పండి, ట్రూవా? నా వస్తువులు తనని తీసుకుంటుంది, నా వస్తువు నేనే తీసుకుంటా. తన వస్తువు తనే ఉంచుకోవాలి, నా వస్తువు నేనే ఉంచుకుంటా. ఇవ్వండి పెన్సిల్స్ ఉన్నాయా,
పెన్సిల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నా పౌచ్లో ఉంటాయి పెన్సిల్స్. కొత్త పెన్సిల్స్ ఇక్కడ మాస్తున్నాయి కూడా ఇన్ని ఉన్నాయి కొత్త పెన్సిల్స్. వచ్చి తీసుకోక నా దగ్గర ఉన్నాయి అడుగుతాయి ఎందుకు. మళ్ళీ దాని దగ్గర ఒక ఎరేజర్ ఉంది. తను కొంచెం ఏడిపిస్తే నాకు మీ ఎరేజర్ కావాలిస్తే ఏడవాలంటారు. మళ్ళీ షార్ప్నర్ కావాలంటారు. ఇచ్చిన వాడిని ఎక్కడ పెడుతుందో. ఫస్ట్ ఈసారి స్కూల్ పోతుంటే ఒక 10 ప్యాకెట్ల షార్ప్నర్లు 10 ప్యాకెట్ల ఎరేజర్లు ఉంచాలి. ఎందుకో తెలుసా? వీక్ ఒక ఎరేజర్ పడేస్తుంది. వీక్ అయితే ఓకే కానీ ఇది 3 డేస్కి పడేస్తుంది. నువ్వు ఇస్తూనే ఉండాలి ఎరేజర్లు. 3 డేస్కి ఒకటి బాయ్ 3 డేస్కి ఒకటి బాయ్. టార్చర్ నాకు. అగో ఏం చేస్తుంది ఏం చేస్తున్నా దగ్గర పోయి చెప్పు గట్టిగా చెప్పు 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 ఏం చేసినా చెప్పు ఏం చేసినా చెప్పు 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 ఏం చేసినా చెప్పు. 3 డేస్కి ఒకటి పాయే. ఏమంటున్నా 3 డేస్కి ఒకటి పాయ అంట. ఇంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నావు. అంటే 3 డేస్కి ఒక పాయ అంటే 1 వీక్కి 2 పోతాయి ఎరేజర్లు. మరి నేను 1 మంత్ కాదు 1 మంత్ హాఫ్ డేస్ 1 మంత్ 1.5 డేస్ నేను ఎరేజర్ ఉంచుకుంటా. అది ఓన్లీ ఇంతే ఫినిష్ అవుతుంది. ఇంత మొత్తం ఇంకా మంచిగా ఉంటుంది. దీని ఎరేజర్లు ఏముంటాయి కదా సార్? పెన్సిల్ ఉంటాయి కదా పెన్సిల్. సపోజ్ పెన్సిల్ ఎరేజర్లు అనుకోండి. సో ప్లీజ్ మీరు మా చెల్లి మంచిగా ఉంది అది ఉంది అని అనుకోకండి. చాలా 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 బ్యాడ్. ఇక వీడియో వేడుస్తాను బ్యాగ్ గర్ల్ అన్నావు కదా ఫోన్ పోయి ఆడుకొని అంటది. నిజం చెప్పినా కదా నాకు కొడుతుంది. నా బ్లడ్ నువ్వు ఇంత పోగొట్టావు. నిజంగా నాకు నా బ్లడ్ పోగొట్టింది. అవును పెళ్ళతో. అసలు నీకు పెళ్ళతో ఎలా అవుతుంది? పిల్లో అది ఏమైందంటే గైస్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకోండి. నేను ఇలా ఉన్నా నువ్వు రాకి ఇటు సైడ్. నేను ఇలా ఉన్నా అనుకోండి. ఇలా ఉన్నా నేను. ఇది ఇక్కడ కింద కూర్చుంది. పెళ్ళ తీసుకున్నావా? ఇలా ఉన్నా నేను. ఇలా పెట్టున్నా. ఈ లెగ్ ఇలా ఉందా అంత ఫస్ట్ తండ్రి కొట్టిండు ఆ తల మీద. అందుకే నేను చేసిన డైవర్ట్ చేస్తూ ఇలా కొట్టిన వచ్చి కదా అట్టుంది. నొప్పినే కాదు బ్లడ్ కూడా వచ్చింది. అప్పుడు ఆ షాక్ నేను బ్లడ్ బ్లడ్ ఇక్కడ నుంచి వచ్చింది. 4 టీత్స్ వచ్చినాయి. 4 టీత్ వచ్చినాయంట. బ్లడ్ హాఫ్ టీత్ ఊడిపోయింది. అవును గైస్ హాఫ్ టీత్ ఊడిపోయింది. హాఫ్ టీత్ ఊడిపోయి షార్ట్ టీత్ అయినాయి వ్యాంపైర్ లెక్క. టీత్ని అస్సలు తీరమని రాదు కానీ అది ఒక్క దెబ్బకి హాఫ్ టీత్ ఇది గైస్ ఇంత ఉన్న టీత్ ఇంత అయింది. ఇది ఉంది నా ముందర ఇది ఇరిగిపోయింది కదా ఇప్పుడు ఇది ఇరుగుతుంది. అందుకే నాకు ఉప్పు లేస్తుంది అంత ఆగడాలంటే. దానికి ఫుడ్ ఏంటంటే అందుకే మనతో పెట్టుకోకూడదు. ఉప్పు ఉంటుంది అందుకే మనతో పెట్టుకోకూడదు గైస్. మళ్ళీ వచ్చినాక ఇదా ఇంత కొడుతుంది వెనకాల. ఇప్పటికి వెనకాల నాకు ఎంత అంటే ఒక 10 or 20 అయ్యాడు. ఓకే నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్స్ చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్ నేమా? యా నేను నేను చెప్పేది నాకని బొజ్జు పోతాడు దాంట్లో చెప్తాను. అంత లేదు
3 బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తున్నా. ఓకే ఓకే, ఫస్ట్ 3 బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ చెప్తున్నా. ఫస్ట్ పావని, నెక్స్ట్ స్వీటీ, నెక్స్ట్ ఆచరణ్య. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో 3 బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్తాను. సో ఎట్ దిస్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఇంకా ప్లీజ్ లైక్, షేర్, comment our sisters as good or bad. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ నేర్చుకోండి. Yeah. ఇంకా And subscribe. And పక్కన ఉన్న గంట కూడా గట్టిగా కొట్టేయండి. So bye bye. సబ్స్క్రైబ్. Please subscribe.